యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తన కుటుంబం కోసం తను ఎంతగానో కష్టపడుతుంది. భర్త, పిల్లలు, అత్తమామలు తమ కష్టాన్ని గుర్తించాలని ఆశపడతారు. ఎవరైనా మెచ్చుకుంటూ ఒక చిన్న మాట అంటారేమోనని ఎదురు చూస్తారు. అలా ఎదురు చూస్తూనే తమ జీవితం అంతా గడిపేస్తారు. అదృష్టవశాత్తు నాకలా జరగలేదు. మా ఆయన, పిల్లలు, అత్తయ్య, మావయ్య, తోడికోడళ్ళు అందరూ నన్ను చాలా మెచ్చుకుంటారు. ఏమైందండి? వేలు రుబ్రోల మధ్య నలిగిందండి. ఏది చూడనివ్వండి. నొప్పి తగ్గిందా అండి? సారీ అండి, నేను చూసుకోలేదు. లేదు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను. పిండి సరిపోతుంది, ఇక చాలు. ఆ గిన్నె తీసుకోండి. త్వరలో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను కదా. నిజం లాంటి కళ అంటే కళ లాంటి నిజం. ఏంటి నువ్వేగా చెప్పావు, మళ్ళీ అటు ఇటు మాట్లాడతావేంటి? పావని, పావని, అత్తయ్య, ఒక్క నిమిషం అత్తయ్య. ఏం ఆలోచిస్తున్నావు పావని? అభివసుల గురించా? వాళ్ళకి
బాధ పెట్టలేవత్తయ్య. అలాంటి జంటని ఆదర్శంగా తీసుకోవాలే తప్ప వాళ్ల గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. మరి ఇంక దేని గురించి ఆలోచిస్తున్నావు పావని? ఈ ఇంటి గురించి, త్వరలో జరగబోయే శ్రావ్య పెళ్లి గురించి అత్తయ్య. అనాలోచితంగా ఆయన సంతకాలు పెట్టేశారు. వాటి వెనుక ఏదో కుట్ర దాగుంది. మనం అభి వాళ్ళింటికెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే ఈ ఇంటికొచ్చి వెళ్ళాడంట. అఖిల్, హారిక ఆ ఎమ్మెల్యేతో ఏదో మాట్లాడి ఆయన సంతకాలు పెట్టిన పేపర్స్ని ఇచ్చారంట. నైట్ సుమంగళి పిన్ని ప్రవర్తన కూడా అదోలా ఉంది. ఎన్నడూ లేనిది మోడర్న్ డ్రెస్ వేసుకుంది. అమెరికా అంటూ ఏదేదో చెప్తుంది. అఖిల్, హారిక కూడా కవర్ చేశారు. నిజం చెప్పావు పావని, అది నేను గమనించాను. ఏదో జరగకూడనిది జరగబోతోందత్తయ్య. అది మనకి తెలీదు. ఆయన కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. గొడవ జరిగి అది శ్రావ్య పెళ్లికి ఆటంకం అవుతుందని నమస్కారం గురుగారు. ఏంటి పొద్దునే వచ్చారు? నన్ను కాదని బోని కొట్టేద్దామని. నిన్నటితోనే మీ పని అయిపోయింది అనుకున్నాను. ఇంకా ఆశ చావలేదు మీకు. మళ్ళీ ఈరోజు వచ్చారు. నిన్న ఎవరు కొనని మీ టిఫిన్లని ఏం చేశారు? నేను చెప్పినట్టు మురికి కాలంలో పడేశారా? ఎందుకు గురువు గారు డబ్బులు అలా వేస్ట్ చేసుకుంటారు? డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి. ఏమ్మా, నువ్వైనా మీ ఆయనకి చెప్పాలి కదా. మా డబ్బులు మా ఇష్టం, మీరెవరు చెప్పడానికి? మీకు మీ బండి మీద కంటే మా బండి మీదే దృష్టి ఎక్కువైనట్టుంది. మేం మీకు పోటీగా వస్తున్నామని భయపడుతున్నట్టున్నారు. మీరు నాకు అవ్వ పోటీ. నా గురించి మీకు చెప్పాలి. నా పేరు సుబ్బు. ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి టిఫిన్స్ అమ్ముతున్నాను. నా టిఫిన్స్ తినడానికి ఎంతో దూరం నుంచి వస్తారు. సుబ్బు ఇడ్లీ, సుబ్బు దోశ, సుబ్బు వడ అంటూ. హలో, నా పేరు నా టిఫిన్స్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు తెలుసా? అంత ఫేమస్ నేను. అలాంటి నాకు మీకు పోటీయా? కస్టమర్స్ వింటే నవ్విపోతారమ్మా. కస్టమర్స్ గురించి తర్వాత. కాకులు మీ బండిని ఎత్తుకెళ్లేలా ఉన్నాయి.
వెళ్ళి కాపాడుకోండి. ఆహా, ఆ, ఓహో, బిల్డప్లకేం తక్కువ లేదు. మీరు కానివ్వండి వసు గారు. ఏవండి, అతను అలా వెటకారం చేస్తూ ఉంటే మీరేం మాట్లాడరేంటి? ఎదురు సమాధానం చెప్పరే? మీరు చెప్పారుగా. ఏవండి, అతన్ని కాదని మనం బోని కొట్టాలంటే ఒక పని చేయాలండి. ఏం చేయాలి? అతనికంటే మనం తక్కువ రేటుకి అమ్మాలి. అలాగే ప్లేట్ ఇడ్లీ కొంటే ఒక వడ ఫ్రీ అని ఆఫర్ పెడదాం. మ్హూ. అలా చేయడం కరెక్ట్ కాదు వసు గారు. అదే కదండి వ్యాపారం అంటే. అతనితో మనం పోటీ పడాలి కదా. అతను మనకు పోటీ కాదండి. అతను మనం పోటీ అనుకున్నా తన్ని ఢీ కొట్టడానికి మనం ధరలు తగ్గించుకోవడం, ఆఫర్లు ఇవ్వడం లాంటివి చేయకూడదు. అప్పుడే కదా జనం మన బండి దగ్గరకు వస్తారు. జనం మన దగ్గరికి మంచి టేస్ట్ కోసం రావాలి. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ చేసామన్న సంతృప్తి కోసం రావాలి. ఇంటి ఫుడ్ తిన్నామన్న ఆనందం కోసం రావాలి. అలా ఒక్కరు వచ్చినా చాలు, మనం సక్సెస్ అవుతాం. ఒక్కరు కూడా రాకపోతే ఎలాగండి? వెయిట్ చేద్దాం వసు గారు, నమ్మకంతో ఎదురు చూద్దాం. సుబ్బు, ఇడ్లీ పెట్టివు. టైం పడుతుంది. ఎంతసేపు? ఓ 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలా? ఏ ఆగలేవా? అంతగా ఆకలిగా ఉంటే అదిగో ఆ బండి దగ్గరికి వెళ్ళి తిను. వద్దులే, నీ టిఫిన్లకే అలవాటు పడిపోయాం కదా, వెయిట్ చేస్తాంలే. విన్నారా? అది ఈ సుబ్బు టిఫిన్స్ అంటే. చూడండి, ఇప్పుడు మనం చేయబోతున్నది పక్కా వైట్ కాలర్ క్రైమ్. రాజకీయం అనబడే నేను, చట్టం న్యాయం అనబడే మీతో కలిసి ఆడబోతున్న నాటకం. మరి నేనెవరిని? ఆటలో అరటి పంటనా? కాసేపు నీ మైండ్ వాయిస్ ఆపుతావా పిఏ? ఈ క్రైమ్ వాల్యూ కొన్ని కోట్లు. మోసగాళ్లకు మోసగాళ్ళు స్టైల్లో మనం ఈ ప్లాన్ని అమలు చేయబోతున్నాం. మీ ఇద్దరికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. అభిరామ్ అనే ఒక అతిమంచోడు తన కష్టం మీద సంపాదించిన ఆస్తినంతా భాస్కర్ అనే తన అన్నయ్యకు, అఖిల్ అనే తన తమ్ముడికి రాసి ఇచ్చి తను రోడ్డున పడ్డాడు. భాస్కర్ కాస్త తెంగరోడు, అఖిల్ మహాముదురు. అమాయకుడైన అన్నను మోసం చేసి అఖిల్ ఆస్తి అంతా తనకు చెందేలా సంతకాలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు మనం ఆ అఖిల్ దగ్గర నుంచి వాడి మొత్తం ఆస్తిని కొట్టేయబోతున్నాం. కానీ వాడు ముద్రని చెప్పాను కదా, కాబట్టి వాడి దగ్గర నుంచి తెలివిగా ఆస్తిని కొట్టేయాలి. అది ఎలాగో చెప్పండి సార్. అదేగా చెప్తున్నాను. మనం ఏ ఒక్క చిన్న తప్పు చేసినా ఒకప్పుడు ఆ ఆస్తి మొత్తం అభిరాముది కాబట్టి వాడు రంగంలోకి దిగుతాడు. తన అన్నని తమ్ముణ్ణి సేవ్ చేస్తాడు. మనం వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అవును, ఆ అభిరామ్ చేతిలో పదే పదే దెబ్బలు తినడం చాలా కష్టం. నువ్వు నోరు మూస్తావా పియే? అలాగే సార్. ముందు ఆ అన్నదమ్ముల్ని ఒకే కేసులో నువ్వు అరెస్ట్ చేయాలి. వాళ్ళిద్దరి భార్యలు వీధిన పడి ఏడవాలి. అభిరామ్ ఇంటర్ఫీర్ అయినా వాళ్ళకి బెయిల్ రాకూడదు. అప్పుడు ఆ అన్నదమ్ములు మనల్ని నమ్ముతారు. అప్పటికి బాగా భయపడిపోయిన ఆ ఇద్దరు మనం ఏం చేయమంటే అది చేస్తారు. ఆస్తి మొత్తం మన చేతుల్లో పెట్టేస్తారు. అది ప్లాన్. ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంతే బాగానే ఉంది, కానీ ఇదంతా చూస్తూ మరి అభిరామ్ ఊరికే ఉంటాడా సార్? ఖచ్చితంగా ఊరికే ఉండడు.
అందుకే వాడికి ఊపిరాడని ఒక పని చేయబోతున్నా. సొంత వాళ్లతోనే వాణ్ణి చీకొట్టించబోతున్నాను. త్వరగా ఇడ్లీ ఇవ్వు సుబ్బు. నేను దోశ అడిగి అరగంట అయ్యింది. డబ్బాల నుంచి తీసి ఇవ్వడానికి ఎంతసేపు అయ్యా? ఆగండయా, నాకేమి 4 కాళ్ళు 10 చేతులు లేవు ఇక్కడ. వెయిట్ చేయండి. నేనేమన్నా ఎదురు బండి వాళ్ళకి ఈగలు దోమలు తోలుకుంటున్నానేంటి? ఏవండి, ఈరోజు కూడా మనకు బోని అయ్యేటట్టు లేదండి. వెయిట్ చేద్దాం వసు గారు. ఇక్కడ ఎంతసేపు అని ఎదురు చూస్తూ ఉంటామండి. ఇంకో చోటికి వెళ్ళి బండి పెట్టుకుందాం. మనకి ఇక్కడే పర్మిషన్ ఇచ్చారండి. ఇంకో ప్లేస్ అంటే మళ్ళీ అక్కడికి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ సుబ్బు సెటర్లు వినలేకపోతున్నానండి. వాటిని పట్టించుకోకండి. ఖచ్చితంగా మన బండి దగ్గరికి కస్టమర్లు వస్తారు. అయ్యా, ఆకలి అవుతుందయ్యా. 2 ఇడ్లీలు పెట్టండి అయ్యా. 2 చాలా 20 వద్దా? వెళ్ళవమ్మా, ఇక డబ్బులు ఇచ్చేవాడికి దిక్కులేదు. నీకు ఫ్రీగా ఇడ్లీలు ఇవ్వాలా? ఎలా? అమ్మా ఇలా రండి. ఎందుకు బాబు? ఇడ్లీలు ఇస్తాను రండి అమ్మా. వద్దులే బాబు, నీకింకా బోనీ కాలేదు. ఆకలిగా ఉందన్నారు కదమ్మా. రండి రండి రండి. ఆ, ఏమైందమ్మా? ఇడ్లీలు బాలేవా? అమృతంలా ఉంది బాబు. నేనెంతో మంది ఇళ్ల దగ్గర అడుక్కున్నాను, ఎన్నో బండ్ల దగ్గర తిన్నాను, కానీ ఎక్కడా ఇంత రుచి లేదు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని ఈ ముసిల్దానికి ఆ బేరాలు లేని ఇడ్లీలు బాగున్నాయంట. ఇంకో 2 ఇడ్లీలు తింటారమ్మా? తింటానమ్మా. చాలు బాబు. డబ్బులు తీసుకో బాబు. వద్దమ్మా, డబ్బుల కోసం మేము మీకు టిఫిన్ పెట్టలేదు. కడుపు నిండా తృప్తిగా తిన్నానయ్యా. ఏమీ ఇవ్వకుండా వెళ్తే తిన్నది అరగదు. నాలాంటి దాని బోణి మంచిది కాకపోయినా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. స్వయంగా మహాలక్ష్మి ఇస్తున్నట్టు తీసుకుంటున్నానమ్మా. వసు గారు,
మొత్తానికి బెచ్చం ఎత్తుకునే ముసిల్ది బోణీ చేసి చిల్లర ఇచ్చింది వీళ్ళకి. ఇంకా వాళ్ళకి ఆ ముసి చిల్లరే గతి. ముందు ఇడ్లీలు పెట్టియావయ్యా, నువ్వు నీ సోది. అంతగా ఆగలేకపోతే ఆ బండి దగ్గరికి వెళ్ళి తిను. నీకు బాగా ఎక్కువైంది సుబ్బు, నేను అక్కడికి వెళ్ళి తింటాను. ముసలామ చెప్తే ఏమో అనుకున్నాను. ఇడ్లీలు చట్నీ సూపర్గా ఉన్నాయి.